తన కుటుంబమును భయభక్తుల్లో పెంచాడు, దేవుని వైపు నిల్చోబెట్టాడు, అంతా బాగుంది. కానీ దేవుని దూత ఏమంటుందట, నీ యథార్థ కార్యములు దేవునికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి, నీ ప్రార్థన ఆయన విన్నాడు, అయితే నీ జీవితంలో ఒకటి కొదువై ఉంది. నీ జీవితంలో ఏం కొదువై, నీది ఏముంది? ఒకటి కొదువై ఉన్నది. నీవు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, మంచిగా ఆరాధన చేస్తున్నావు, మంచిగా ధర్మకార్యములు జరిగిస్తున్నావు, నీ కుటుంబాన్ని అంతటినీ దేవుళ్ళలోకి నడిపిస్తున్నావు, బాగుంది, అంతా బాగానే ఉంది. అయితే నీకు ఒకటి కొదువు ఉంది. ఏమిటి? అయితే ఇదిగో ఒక దైవజనుడు నీవు తీసుకొని రావాలి, ఒక సేవకుడు మీ ఇంటికి తీసుకొని రావాలి. ఆయన పేరు సీమోను, అనగా పేతురు. ఆయన ఆ పేతురు అనే ఒక దైవజనుడిని ఇంటికి పిలిపించుకోవాలి. ఆయన నీకు చెప్తాడు నువ్వేమి కొదువై ఉన్నావో. మరి ఎక్కడ ఉంటాడయ్యా అని అంటే, పలానా పట్టణంలో ఉన్నాడైన, నీవు పలానా చోటున ఉన్నాడు ఆయన నీవు తీసుకుని రా అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ యొక్క సైనికులు వెళ్ళి పేతురు ఆ మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో ఒక విషయం జరిగింది. చాలా ఇక్కడే అందరూ నా వైపు చూడాలి. సర్వ మానవాళికి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం అంతా కూడా క్రీస్తును లోకానికి పరిచయం చేసిన ఈ యొక్క అధ్యాయం. యేసుక్రీస్తు యూదులకే కాదు, సర్వ మానవాళికి కూడా ఆయన ఎవరటండి? ప్రభువు. చెప్పండి, ఎవరు యేసుక్రీస్తు అందరికీ? చెప్పాలి. మీరు మీ ఇంటిలో నాటిల్లో మీరు చూసారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పెట్టుకుంటాం కదా, ఆ మాటను చూశారు? అది మనకి అధ్యాయంలో కనబడుతుంది. ఈ అధ్యాయానికి ముందంతా కూడా పేతురు ఒక ఆలోచనతో ఉండేవాడు. ఏమిటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మాకు మాత్రమే దేవుడు, లేదా మేము శిష్యులుగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మేము ఆయన వెంబడించేవారు మా జనులు, మా యొక్క ప్రాంతము వారికే అని ఆయన ఆలోచనతో ముందుకెళ్ళేవాడు. ఒకనొక దినాన్న ఈ యొక్క పేతురుకి దేవుడు ఆ మిద్ది మీద ఒక దర్శనం ఇస్తాడు. ఏమిటంటే, శుభ్రమైనవి అశుభ్రమైనవి ఒక తెరవలే ఆకాశంలో దిగుట ఆయన చూస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, పేతురు నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఇవి తినే అని అంటే ఆ అధ్యాయం అంతా అదే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి కావాలని చదువుకోండి. తినే అంటే, ప్రభువా నేను ఎలా తినగలను, నేను తినకూడదు కదా, ఏమిటి శుభ్రముగా లేనివి ఈ యొక్క పురుగులు, ఈ యొక్క వీటి మీద నేను తినకూడదు, నువ్వేమో తినమంటున్నావు అని అంటే, అప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట చాలా మంచి విషయాలు అక్కడ మనకు కనబడతాయి. అంటే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి కేవలం ఒక తెగవారికి మాత్రమే కాదు దేవుడు, లేదా ఒక ప్రాంతం వారికే దేవుడు కాదు, పరిశుద్ధులకే లేదా యూదులకో లేకపోతే సున్నతి పొందిన వారికో దేవుడు కాదు, సర్వ మానవాళికి ఆయన ఎవరండి? దేవుడు. శుభ్రంగా ఉన్న పురుగులను అంటాడు ఆయన, ఇవి తిను, శుభ్రంగా లేనివి కూడా తిను అని దర్శనంలో చూపిస్తాడు. అదేంటి ప్రభు, ఎలా తినగలను నేను శుభ్రంగా లేనివని అంటే, శుభ్రంగా లేనివారు మనము. ఎవరండి? శుభ్రముగా లేని వారము మనము, శుభ్రపరచబడినవి యూదులు. అదేంటి ప్రభు, నాకు అర్థం కావట్లేదు. దేవుడు దర్శనం చూపిస్తున్నాడు ఆయనకి. అప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట చెప్తాడు, ఇదిగో నేను మీకు మాత్రమే దేవుణ్ణి కాదు, సున్నతి పొందిన వారికి దేవుణ్ణి కాదు, సున్నతి పొందని అన్యజనులైన మనకి కూడా ఆయన ఎవరటండి? ప్రభువు. హల్లెలూయా. ఆయన అప్పుడు దాకా పేతురు ఏమనుకున్నాడు? మాకు మాత్రమే దేవుడు ఆయన, మాకు మాత్రమే. ఏంటి చూడండి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవుళ్ళు దేవతలు అనబడేవారు వారికి మాత్రమే సొంతం, వారు బయట ప్రపంచానికి ఎవరికి తెలీదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆ ఊరికి సంబంధించిన ఆ యొక్క దేవుళ్ళు వారికి మాత్రం సంబంధించినవి. అలాగే పేతురు కూడా యేసుక్రీస్తు మాకు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు ఎవరికండి దేవుడు? మాకు మాత్రమే. యేసుక్రీస్తు ఇదిగో అనగా పరిశుద్ధాత్ముడు ఆయనకు ఆలోచన మాకు మాత్రమే, కనిపెట్టిన వారి కొరకు మాత్రమే. అవును, కనిపెట్టిన వారి కొరకే. అయితే
ఒక యూదులకే దేవుడు కాదు ఆయన. అవి చంపుకొని తిను ఆ పురుగులు అని అనగాలే, ఎలా ప్రభువా, నేను ఎలా చంపుకొని తినగలను అని అంటే, అప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట చాలా మంచి విషయాలు అక్కడ మనకి కనబడతాయి. ఇదిగో, కొర్నేలు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇటలీ పటాలమందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన భక్తిపరుడు, కానీ ఆయన యూదుడు కాదు. వారింటి దగ్గర నుంచి ఒక ముగ్గురు సైనికులు వచ్చారు. వారితోనే వెళ్ళు అని పరిశుద్ధాత్ముడు పేతురుకు చెప్పిన వెంటనే వారి ముగ్గురితో పాటు కొర్నేలు ఇంటికి వెళ్తాడు. పేతురు వెళ్ళగాలే కొర్నేలు ఆయన్ని చూసి సాగిలిపడి నమస్కారం చేసినప్పుడు ఆయన మాట అంటాడు, ఏంటో తెలుసా పేతురు? లెగు కొర్నేలు, నేను దేవుణ్ణి కాదు, నేను కూడా ఒక మానవుణ్ణే, నేను కూడా ఒక నరమాత్రుణ్ణే, నేను కూడా లెగు అన్నప్పుడు అప్పుడు ఎందుకు పేతురు వచ్చాడు? జాగ్రత్తగా వినండి అందరూ కూడా. అసలు కొర్నేలికి ఎందుకు పేతురు ఇంటికి రావాల్సి ఉన్నది అన్నది మనం గత వారం నేను ఆపాను కదా. అదేమిటో తెలుసా? ఆయన సెలవిస్తున్న మాట అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మీ అందరికి కూడా 34వ వచనం నుండి దగ్గర మనం 42, 43 వరకు కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ రాయబడి ఉంటుంది అసలు ఎందుకు పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, ఎందుకు దేవుని దూత ఆనాడు ఆ కొర్నేలికి పేతురు అనే దైవజండు పిలిపించుకో ఇంటికి అని కొర్నేలితో చెప్పిందో అక్కడ మీకు కనబడుతుంది. 34వ అధ్యాయం నుండి 43 వచనాల వరకు. ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు పక్షపాతి కాదు. ఏంటండి? దేవుడు పక్షపాతి కాదు. ఆయన కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? అన్యులకు కూడా దేవుడే. హల్లెలూయా. ఒకవేళ దేవుడే కానీ పక్షపాతి అయితే కేవలం క్రైస్తవుల మీద మాత్రమే వర్షం కురిపించాలి. ఏంటి? క్రైస్తవులకు మాత్రమే తిండెట్టాలి, మిగతా వాళ్ళందరూ ఎండగట్టియాలి. కానీ దేవుడు పక్షపాతి కాదు. మా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. దేవుడు పక్షపాతి కాదు. కేవలం నేను క్రైస్తవులకే దేవుని అనలేదు ఆయన, నేను అందరికీ ప్రభువును. హల్లెలూయా. ఈరోజు మన వాడ్రపల్లిలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మానవునికి కూడా ఆయన ఎవరటండి? ఆయన దేవుడే. ఈ మందిరానికి వచ్చిన వారికి మాత్రమే కాదట, లేదా ఊర్లో ఉన్న మందిరాల్లోకి వెళ్ళిన వారికే దేవుడు కాదట ఆయన. ప్రతి అన్యునికి ఆయన ఎవరటండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పేతురు ద్వారా సర్వ మానవాళికి దేవుడు ఒక మాటను చాలా ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను అందరికీ ప్రభువును, నేను అందరికీ దేవుణ్ణి. ప్రభువు అని ఎప్పుడంటామో తెలుసా? వారి ఏలుబడిలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నా ప్రభువు, నన్ను ఏలువాడు ఆయనే. ఈరోజు గ్రామాన్ని ఏలుతున్నది ఒకవేళ నాయకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, కానీ వారిని ఆత్మీయంగా వేలుతుంది మాత్రం యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు వారి పట్ల, ఎన్నో గొప్ప కార్యములు. అయితే పేతురికి దేవుడు ఇచ్చిన గొప్ప దర్శనం ఏమిటంటే, ఒక యూదులకు మాత్రమే కాదు, ఒక యేసుక్రీస్తును నమ్ముకున్న వారికే నేను దేవుణ్ణి కాదు, సర్వ మానవాళ్ళందరికీ కూడా నేను సరిపోయిన దేవుణ్ణి. ఎందుకో తెలుసా అని ఇక్కడ మాట్లాడుతూ ఆ 34వ అధ్యాయంలో ఆ యొక్క 10వ అధ్యాయం 34వ వచనం నుండి అక్కడ మనకు కనబడుతున్న మంచి మాటలు ఏమిటంటే, ఆయన పక్షపాతి కాదు. ఎందుకు నీకేమి కొదువైంది కొర్నేలు అని అంటే, ఆ కొర్నేలికి ఒకటి కొదువైంది ఏమిటంటే, కొర్నేలికి క్రీస్తు లేడు. ఎవరు లేరు? ఏంటి ఎవరు లేరు? కొర్నేలికి ప్రార్థన ఉన్నది, పాట ఉన్నది, దశంభాగం ఉన్నది, ఆరాధన ఉన్నది, కానుకలు ఉన్నాయి, కుటుంబాన్ని భయభక్తులతో పెంచుతున్నాడు. దేవుడు ఇదిగో సర్వ మానవాళిని చేసిన వాడు దేవుడు, సృష్టికర్త ఆయనే అనే ఆ యొక్క భక్తి ఉన్నది. కానీ కొర్నేలికి లేనిది రక్షణ. ఎందుకు పేతురు రావాల్సింది అంటే, కొర్నేలు నీకు అన్నీ ఉన్నాయి, నీవు భక్తిపరుడు, యథార్థవంతుడివి, నీవు ఇగో నీ ధర్మకార్యములు చాలా గొప్పవి, కానీ నీకు లేనిది క్రీస్తు. ఎవరు లేరండి? క్రీస్తు కొర్నేలికి లేడు. క్రీస్తు అనగా ఎవరండి?
రక్షించువాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, ఎవరట? ఆ యేసుక్రీస్తు అన్న ఆ యొక్క పేరుకి అర్థం ఏమిటంటే, మనందరం ఆలోచన చేయవలసింది, ఆయన కూడా అందరిలాగే దేవుడు కాదు. ఆయన నిన్ను రక్షించువాడు, నీకు రక్షణ ఇచ్చువాడు, పాపము నుండి విడిపించువాడు, నీ యొక్క ఆత్మను ఆ యొక్క చీకటి నుండి వెలుగులోనికి నడిపించేవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ఎందుకు కావాలి? కొర్నేలికి ఎందుకు కావాలి? డబ్బు లేదా? ధనము లేదా? కొర్నేలికి అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏమిటో తెలుసా? రక్షణ. ఇప్పుడు చెప్పండి, కొర్నేలికి ఏమీ లేదు. ఏమి లేదు? ఏమున్నది? చెప్పండి, కొర్నేలికి ఏమున్నది? ఏమి లేదు. కొర్నేలికి ఏముంది? అన్నీ ఉన్నాయి. భక్తిపరముగా అన్నీ, ప్రార్థన ఉంది, ఏమైందండి? ప్రార్థన ఉంది, పాట ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏమిటో తెలుసా? క్రీస్తు లేడు. ఎవరు లేరు? చెప్పండి, ఎవరు లేరండి? ఆ క్రీస్తుని ఇవ్వడానికే పేతురు కొర్నేలింటికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు స్పష్టంగా మాట్లాడతాడు. ఏమిటంటే, ఇదిగో ఈ యోహాను చేత ఒక వాగ్దానము వచ్చింది కదా, దేవుడు తన కుమారుని పంపిస్తున్నాడు, ఆయనే క్రీస్తు. ఆయన యందు నమ్మకించిన వాడు ఏమవుతాడో తెలుసా? విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడో తెలుసా? ఇదిగో నిత్య జీవమును పొందుతాడు. ఇదిగో ఈ మరణము తరువాత నీకు, నీ కుటుంబానికి, ప్రతి ఒక్కరు కూడా న్యాయము జరిగించేది యేసు అనే ఒక వ్యక్తి మాత్రమే. ఆయన ఇగో ప్రజల చేత తృణీకరించబడి ఆ మ్రాను మీద వేలాడబడి 3 దినాన్ని ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచిన వాడు ఈ యేసు క్రీస్తే. ఈయన నమ్మకపోతే నీ భక్తి అంతా కూడా వ్యర్థమే అని కొర్నేలికు చాలా స్పష్టంగా వివరిస్తాడు ఆయన. ఈరోజు నేను ఇక్కడ రావడం ఎందుకో తెలుసా? ఇదిగో ఆ క్రీస్తు నీకు ఇవ్వడానికి వచ్చాను నేనని ఆ పేతురు చెప్పగలే. వెంటనే అక్కడ వారందరూ కూడా, ఇంతకాలం నేను ఏ భక్తి చేశాను, ఇంతకాలం మేము ఏ పాట పాడాము, ఇంతకాలం నిజమే చేయలేదని అనటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కొర్నేలు మనందరికన్నా శ్రేష్ఠుడు అండి. మనం ప్రార్థన చేస్తే దేవుని దూత దిగుతుందా? అమ్మ అందరూ వినండి, మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూత దిగి మనతో మాట్లాడుతుందా? చెప్పాలి, అవునో కాదో చెప్పాలి. చెప్పండి, మాట్లాడదు. ఎప్పుడైనా మాట్లాడిందా ఇక్కడ? మరి కొర్నేలి ప్రార్థించగానే దేవుని దూతే భూమి మీదకి దిగిపోయిందంటే ఆయన ఎంత ప్రార్థనాపరుడు. మా అర్థమైందే మీకు? మీరు ఎవరికైనా సహాయం చేస్తే స్వయాన్ని ఎప్పుడైనా దేవుడు లేదా దేవుని యొక్క దూత వచ్చి నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి అని ఎప్పుడైనా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? మనం శ్రేష్ఠులము కాము. మనందరికన్నా శ్రేష్ఠుడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతివంతుడు కొర్నేలి. అలాంటి కొర్నేలికే క్రీస్తు లేడట ఈరోజు. మీకు అర్థమవుతుందా ఏంటి? అలాంటి భక్తిపరుడు ఎలాంటోడు అండి? ఆయన ఎలాంటోడు? రోడ్డు మీద తిరిగినోడు కాదు, లేకపోతే రోడ్డు మీద తిరిగిన ఆ రోమియో లాంటోడు కాదు. ఆయన ఎవరో తెలుసా? భక్తిపరుడు. కొర్నేలు ఎవరు? కొర్నేలు ఎవరండి? భక్తిపరుడు. ప్రార్థించగల ఎవరు దిగారు భూమి మీదకి? వాళ్ళ ఇంట్లోకి ఎవరు వచ్చారు? దేవుని దూత దిగిపోయింది. అలాంటి భక్తిపరుడట కొర్నేలి. అలాంటి కొర్నేలికే క్రీస్తు లేడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా యొక్క ఏమైతే ఆలోచన చేస్తానో అర్థమవుతుందా? ప్రార్థన ఉన్నది, పాట ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆదివారం మందిరానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆయా ప్రార్థనలకు వెళ్తున్నాడు, సేవకులకు కానుకిస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. కానీ ఏమి లేదు. ఎవరు లేరు ఏంటి? ఎవరు లేరండి? క్రీస్తు లేడు. క్రీస్తు లేడు అని అంటే రక్షణ లేదా కుటుంబానికి? పేతురు చాలా స్పష్టంగా వివరించడం ఏమిటో తెలుసా? ఇదిగో నీవు చేసిన ఆరాధన, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసినవి అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి. కానీ దేవుని దగ్గర నుంచి పంపబడిన తన కుమారుడైన యేసుక్రీస్తు అనబడే ఈ యొక్క సర్వ మానవాళి పాపము కొరకు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి మరణాన్ని జయించిన ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నీకు లేడయ్యా అని పేతురు చాలా స్పష్టంగా
కొర్నేలికి వివరిస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరి కొరకు చెప్తున్నాం మనం? చెప్పాలి గట్టిగా, మీరు స్వరం తెరవాలి. ఎవరి కొరకు చెప్తున్నాను? కొర్నేలికి ఏమున్నది చెప్పండి. కొర్నేలికి ఏమున్నది? మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు కదా, చెప్పాలి. కొర్నేలికి అన్నీ ఉన్నాయి. ప్రార్థన ఉంది, పాట ఉంది, ఆరాధన ఉంది, ధనం ఉంది, డబ్బు ఉంది, ఘనత ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన రోడ్డు మీదకి వెళ్తే అందరూ నమస్కారం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏమిటి? రక్షణ అంటే ఏమిటి చెప్పండి. ఎవరు లేరు ఏంటి? ఎవరు లేరు, గట్టి చెప్పాలి. రోడ్ల మీద మనము ఆ రోడ్డు మీద ఉన్న పశువులు కన్నా మనం గట్టిగా అరుస్తాం. మనము జీవాధిపతి అయిన దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకు మౌనంగా ఉంటున్నాం ఏంటి? ఒకసారి చూసి ఆయన దేవుడు ఎందుకు పెడుతున్నాడో తెలిసి ఇవన్నీ కూడా. ఒరే మీకు సిగ్గు లేదు, వారం చూసైనా సిగ్గు తెచ్చుకోండి. దేవుడు అంటున్నాడు. జీవము కలిగిన నన్ను ఆరాధన చేయడానికి ఎందుకయ్యా మీరు సిగ్గుపడతారు? ఎందుకు నన్ను? ఈరోజు చాలామంది కూడా ఇలాగే ఒక సంఘంలో సేవకుడు దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ రోజు రక్షణ కార్యం ఏమిటి, బాప్తిజం అంటే ఏమిటి, రక్షించబడి వారు ఎలాగుంటారు, అయితే నీ పాపాన్ని ఒప్పుకున్నావా, వీటి కొరకు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు లాస్ట్లో ఆల్టర్ కాల్ అన్నప్పుడు వారందరూ కొంతమంది వచ్చారు. ఈరోజు బాప్తిజం పొందుకుంటావమ్మా, పాపాన్ని ఒప్పుకుంటావా అంటే వారు అంటున్న మాట, అయ్యా బాప్తిజం పొందుకుంటాం కానీ మేము మాకున్నవి మేము తీయలేము, మాకు నేను ఒక ఆదివారం మాత్రమే భక్తిగా ఉంటాను, మిగతా అంతా కూడా మా అమ్మ మా నాన్న. జాగ్రత్తగా వినండి. నీవు క్రీస్తులోనికి వచ్చావు అంటే నిన్ను నీవు చంపుకొని రావాలి. చంపుకొని అంటే ఏంటంటే చంపేసుకోవడమా ఏంటి? నీ శరీరాశలను, నీ నేత్రాశలను, నీ జీవపు డంబమును ఉపేక్షించుకోవడం అంటే ఏమిటో తెలుసా? నిన్ను నీవు తెగ నరుక్కోవడమే. అమ్మ మీకు అర్థమవుతుందా? పెద్ద 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 విషయాలు ఏమి కాదు ఇవి. నిన్ను నీవు వదులుకొని క్రీస్తుని వెంబడించాలి. మనం వదులుకోవడం అంటే ఏంటంటే అర్థం కాలేదా? నిన్ను నీవు వదులుకోవడం అంటే నీ శరీరాన్ని సుఖపెట్టుట మాని క్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, కొర్నేలికి ఏమున్నది? నా తెలుగు ఇంతే, ఇంతకన్నా ఇంకేం అడగలను. కొర్నేలికి ఏమి ఉన్నది చెప్పాలి. మీలాటోడే ఆయన కూడా ఏంటి? ఆయన ఎలాటోడేటాడా? మనలాటోడే, కానీ మనకన్నా గొప్పోడు. ఎందుకంటే ప్రార్థన ఉంది, ఆరాధన ఉన్నాయి, భక్తి పరుడు ఉన్నాడు, భక్తి కార్యాలు అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏమిటట? అది అన్నీ ఉన్నా క్రీస్తు లేకపోతే అదంతా సున్నా. ఈరోజు గొప్ప గొప్ప మందిరాలు ఉండొచ్చు సేవకుడికి, సంఘాలు ఉండొచ్చు సేవకుడికి, విశ్వాసులు ఉండొచ్చు సేవకుడికి, కానీ ఎవరు లేరు? క్రీస్తు లేడు. ఈరోజు క్రిస్మస్ నాడు మాత్రమే క్రీస్తు వస్తున్నాడట. వారి బాలయేసుగానే క్రీస్తుని చూస్తున్నారట. కానీ అయ్యో నా జీవితంలో ఇంకా క్రీస్తు లేడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న మాట వింటున్నాను కానీ ఇంకా నేను క్రీస్తుని పూర్తిగా నేను అంగీకరించలేదే. లోకం కొరకు ప్రయాసపడుతున్నానే. ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, కానుక వేసి మరలా నేను తిరిగి అదే మానవుడిగా వెళ్ళిపోతున్నాను కానీ క్రీస్తు నాలో లేడు. క్రీస్తు నాలో లేనందునే ఈరోజు నా భక్తి అంతా కూడా ఒక ముసుగు వలె వెళ్ళిపోతుంది. ముసుగున్నంత కాలం నువ్వెవరో తెలీదు. భక్తి అన్న ముసుగు వేసుకున్నంత సేపు నువ్వు ఒక క్రైస్తవుడివే. ఒక్కసారి నీ భక్తి అనే ముసుగు తొలగిపోతే నీ అసలైన రూపం ఏమిటో బయటపడుతుంది. కొర్నేలికి అప్పటిదాకా అర్థం కాలేదు. మంచి భక్తుడు అనుకుని ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇటలీ పటాలం అనే ఆ పట్టణంలోనే చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు.
అందరూ ఓ రాగాల ఒకవేళ దైవజనుడు అని ఉండొచ్చు, ఓ పాస్టర్ అని ఉండొచ్చు, చాలా మంచి వ్యక్తి అని ఉండొచ్చు. కానీ అన్నీ ఆయన ఆ ధర్మ కార్యాలు ఉన్నాయి, కానీ క్రీస్తు అనే వ్యక్తి లేనందున ఆయన చేసినదంతా కూడా వ్యర్థం అని పేతురు చాలా స్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. అసలు క్రీస్తు ఎందుకు కావాలి మనకి ఏంటి? అసలు కొర్నేలికి ఎందుకు కావాలి క్రీస్తు? క్రీస్తు ఎందుకు, అసలు యేసు క్రీస్తు ఎందుకు మనకు కావాలి? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరణము నుండి జీవములోనికి తీసుకెళ్ళేవాడు ఆయన మాత్రమే. అర్థమవుతుందా మీకు? పాటల కొరకు కాదు క్రీస్తు, లేదా కానుకల కొరకు కాదు క్రీస్తు, ఆరాధనల కొరకు కాదు క్రీస్తు, నీ పండగల కొరకు కాదు క్రీస్తు. ఒకవేళ క్రిస్మస్ అవి ఉండొచ్చు, లేదా ఒకవేళ గుడ్ ఫ్రైడే అవి ఉండొచ్చు, లేదా ఒకవేళ ఏ కార్యక్రమాలు అవి ఉండొచ్చు. వీటన్నిటి కొరకు కాదండి క్రీస్తు. అవన్నీ ఒక భాగం ఉండొచ్చు, లేదా ఒకవేళ మానవ కల్పితాలు అయి ఉండొచ్చు. కానీ అసలు యేసుక్రీస్తు ఎందుకో తెలుసా? నీ పాడైపోతున్న, మరణిస్తున్న నీ ఆత్మను మరణము నుండి జీవములోనికి తీసుకెళ్ళువాడే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద కానీ ఈ భూ ప్రపంచం మీద ఎవరికి కూడా అటువంటి శక్తి లేదండి. నిజం. అంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నా నీవు ఎలా ఉండాలి? మనం యేసుక్రీస్తు నాకు దేవుడండి అని అంటే గొప్ప కాదు. యేసుక్రీస్తు నాలో క్రీస్తుగా ఉన్నాడని నువ్వు చెప్పుకోవాలి. అసలు క్రీస్తు అన్న ఆ యొక్క పేరుకున్న ఆ యొక్క గొప్ప శక్తి ఏమిటో తెలుసా? సర్వమానవాళి పాపము కొరకు ఆ సిలువలో వేలాడి మరణించి 3వ దినాన తిరిగి లేచి నేటికి కూడా సజీవుడిగా ఉండి మరణపు యొక్క తాళపు చెవులను చేత పట్టినవాడే ఈరోజు ప్రతి మానవుని కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఏమిటో తెలుసా? ఆ యొక్క సైనికుల్ని ఆ యొక్క పేతురున్న ఇంటికి పంపించినప్పుడు ఒక మాట వినబడుతుంది. ఏమిటో తెలుసా? ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనే పేతురు, ఆయన తీసుకుని రా. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో సర్వమానవాళ్ళందరికీ న్యాయాధిపతి, న్యాయము తీర్చువాడు ఎవరో తెలుసా? ఈ క్రీస్తే. ఈ క్రీస్తుని మేము తెలుసుకున్నాం, క్రీస్తుని వెంబడించాం. అసలు యేసు క్రీస్తు అంటే ఏమిటో తెలియని మా బ్రతుకులకు ఆయన నిత్య జీవమని మేము తెలుసుకున్నాం. ఆ జీవముకు పోవు దారి ఆయనే అని మేము తెలుసుకొని మీ ఎద్దకు వచ్చాం. కొర్నేలు, నీవు కూడా ఈరోజు క్రీస్తుని తెలుసుకో అని పరిచయం చేసినప్పుడు కొర్నేలుతో పాటు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తును తెలుసుకున్న వెంటనే నీకు కలిగే గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే గొప్ప వరమును దేవుడు నీకు వరముగా దేవునికి ఇస్తాడటండి. యేసుక్రీస్తును తెలుసుకున్నందుకు నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? పాప క్షమాపణ, రక్షణ కార్యం నీలో జరుగుతుంది. నీ ఆత్మకు ఒక చోటు ఉంటుంది. నీ ఆత్మ తిరిగి బ్రతికింపజేయుటకు యేసుక్రీస్తు ఆయన మరణము నీకు ఉపయోగపడుతుంది. తద్వారా ఏమవుతుంది తెలుసా? నీకు పరిశుద్ధాత్మ అనే గొప్ప వరము దేవునికి ఇస్తాడు. పరిశుద్ధాత్మ అంటే మనం అనుకోవచ్చు ఏదో మాట వింటున్నాం, ఎక్కడెక్కడో వింటున్నాం. కాదండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏమిటో తెలుసా? ఇదిగో సత్యము నుండి సర్వ సత్యములోనికి నిన్ను నడిపించేవాడు, నీ పాపములన్నీ కూడా ఒప్పింపజేయువాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈరోజు కొర్నేలు వలె ప్రార్థన నీ ఇంట్లో ఉంది. కొర్నేలికి ఉన్న ప్రతిదీ నీకు ఉండొచ్చు, కానీ క్రీస్తు లేని ప్రార్థన వ్యర్థం, క్రీస్తు లేని భక్తి ముసుగు వ్యర్థం, క్రీస్తు లేని నీ పాట, నీ ఆరాధన, కానుకలు, దశంభాగాలు అన్నీ కూడా వ్యర్థమండి. ఈరోజు ప్రతి మందిరాల్లో కూడా చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు లేకపోతే నీవు చేసే ప్రార్థన వ్యర్థమండి, నువ్వు చేసే ఆరాధన వ్యర్థమండి, నువ్వు చెప్పే వాక్యమే వ్యర్థమండి. రక్షణ నీకు లేని యెడల బాప్తిజములు పనికిరావు. మారు మనసు నీకు లేకపోతే నువ్వు చేసే ఆరాధనలు వ్యర్థం.
ఈరోజు క్రీస్తు నాకు కావాలి అనుకున్న వారు తమకున్నవన్నీ విడిచిపెట్టాలి. నేను ఒక పక్క ఘనతను మోస్తాను, క్రీస్తును మోస్తానంటే ఆయన అంటాడు అవన్నీ ఉపేక్షించుకుంటున్నాడు. ఈరోజు నీకు క్రీస్తు కావాలి అంటే లోకమును విడిచిపెట్టాలి. క్రీస్తుని వెంబడించాలంటే ధనమును విడిచిపెట్టాలి. క్రీస్తుని వెంబడించాలంటే నీకున్న బంధువుల్ని విడిచిపెట్టాలి. అందరిని విడిచిపెట్టి ఏకాకిని అయిపోనా? కాదు. నీ బంధువులను దేవుడు చూసుకుంటాడు, నీ తల్లిదండ్రులు దేవుడు చూసుకుంటాడు. విడిచిపెట్టి దేవుడు కాదాయన. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. ఏంటి, అనాథులుగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడైనా విడిచిపెట్టాడా? యేసుక్రీస్తుని నమ్ముకొని నేను పాడైపోయినాను అన్నవాడు ఎవడన్నా ఉన్నాడండి భూమి మీద? లేడు. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, ఈ నరహంతకులు మారారండి. యేసుక్రీస్తుని తెలుసుకున్నందుకు వారి బ్రతుకులో గొప్ప 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 మేలులు పొందుకున్నారు. సాతానును ఆరాధించే కొన్ని సంఘాలు ఉన్నాయి, మీకు తెలుసా? మన దేశాల్లో లేవు కానీ ఆ యొక్క ప్రాంతాల్లో, వేరే దేశాల్లో సాతానుగాడిని ఆరాధించే కొన్ని చర్చెస్ ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. అందులో మనకలాగే సాతానుగాడికి కూడా ఒక బుక్ ఉంటుంది, దాన్ని వివరించడానికి కూడా ఒక పాస్టర్ అన్నవాడు ఉంటాడు. అలాగే ఒక అతనిని జాగ్రత్తగా వినండి, సాతానికు సంఘానికి ప్రెసిడెంట్ అయిన ఒకడిని ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎరిగిన సేవకుడు ఒకనాడు మాట్లాడుతున్నప్పుడు, నీవు భయంకరమైన దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నావు ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించు అని యొక్క సేవకుడు అంటున్నప్పుడు, అవతల నుంచి ఉన్న ఆ సాతాను యొక్క సేవకుడు కూడా అంటున్నాడు, నేనెవరో తెలుసా? నిత్యము సాతానుతో మాట్లాడేవాడిని, నేను సాతాని రూపం ఎలాగుంటుందో నేను చూసేవాడిని, సాతాని నీడ ఎలాగుంటుందో నేను చూసిన వాడిని, నువ్వు నాకేటి చెప్పేది అని వెళ్ళిపోయాడు. సేవకుడు వెళ్ళిపోయాడు. రాత్రికాల సమయమున జాగ్రత్త వినండి, ఆయన పడుకున్నాడట. పడుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదు ఆ సాతాను సేవకుడికి. పడుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదు. ఒకసారిగా లేచి కూర్చొని ఒక ఆలోచన వస్తుందట. ఏమిటి ఆలోచన అంటే, అసలు యేసుక్రీస్తు అన్న మాట ఆయన చెప్పాడు కదా, అసలు ఏంటి యేసుక్రీస్తు? నిజమైన నేను ఆరాధిస్తున్నాడు కదా సాతానుడు, ఈడే కదా దేవుడు అని ఆలోచన మొదలైనప్పుడు ఆయనకి మెల్లని స్వరం ఒకటి వినబడుతుందట. నా ప్రియ ఎవరైతే ఉన్నాడో ఆ సహోదరుడు, కుమారుడా, నేనే నిజమైన దేవుణ్ణయ్యా, నీ కొరకు ప్రాణమును పెట్టాను నేను, నీవు మరణిస్తున్నప్పుడు నీకు జీవం పోసిన వాడిని నేనే, ఇదిగో నేను ఎంతగా ప్రేమిస్తున్నానని ఆ దర్శనంలో చూపించగలే మరుసటి దినమే ఆ యొక్క సాతాను సంబంధించిన అన్ని విడిచిపెట్టి గొప్ప సాక్ష్యమైన ఆ లైవ్లో పెట్టి చెప్తున్న మాట, నేను నేరుగా సాతాన్ని చూసిన వ్యక్తిని, నన్ను ఎవడు కూడా ఇష్టపడడు, పచ్చి రక్తము తాగిన వ్యక్తిని, పసిపిల్లల రక్తము తాగిన వ్యక్తిని, నగ్నంగా ఆ యొక్క ఆడవాళ్ళ యొక్క రక్తాన్ని తాగిన వ్యక్తిని యేసుక్రీస్తు నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ ప్రేమ ముందు నేను ఓడిపోయాను అని యేసయ్యను ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అసలు యేసయ్యను నమ్ముకుంటే ఏమొస్తుందో తెలుసా? డబ్బు రాదండి, ఘనతలు రావు, రక్షణ వస్తుంది. నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము నువ్వు వెంబడించవలసింది క్రీస్తుని. ఆ సుఖం ఏమిటో తెలుసా? క్రీస్తులో. ఆ బ్రతుకు ఏమిటో తెలుసా? క్రీస్తులో. ఈరోజు కొర్నేలికి లేనిది పేతురు ద్వారా దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకేమిటో తెలుసా? లేనిది అన్నీ ఉన్నాయి. క్రీస్తు లేనందున ఈరోజు మనందరం కూడా ఎలా బ్రతుకుతున్నాం? నిర్జీవులుగా బ్రతుకుతున్నాం. క్రీస్తు నీలో ఉంటే జీవము నీకు కలుగుతుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు నీకు భక్తి ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, సంఘాలు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, ఈ డబ్బు ధనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు అనేక ఆ వ్యక్తిని జీవితం లేకపోతే, నీకు రక్షణ లేకపోతే పరలోకానికి ఏ విధంగా చేరగలవు? నువ్వు క్రీస్తుని వెంబడించగలవా? లేదు కదా. ప్రార్థన చేద్దాం.